అమరావతిలో రేపటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 7 గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. ఇప్పటికే సిఆర్డీఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెండో దశలో 20,494 ఎకరాలు సమీకరించనుంది సర్కార్. 16,562 ఎకరాల పట్టా భూమి, 104 ఎకరాల అసైన్డ్ భూమి, 3,828 ఎకరాల ప్రభుత్వ భూమిని వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్లో సేకరించనున్నారు. స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం భూసేకరణ చేస్తోంది. ఇకపై ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణ చేయనుంది సర్కార్. మొదటి దశలో 34,400 ఎకరాలు సమీకరించింది ప్రభుత్వం. అమరావతిలో రేపటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 7 గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. ఇప్పటికే సిఆర్డీఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెండో దశలో 20,494 ఎకరాలు సమీకరించనుంది సర్కార్. 16,562 ఎకరాల పట్టా భూమి, 104 ఎకరాల అసైన్డ్ భూమి, 3,828 ఎకరాల ప్రభుత్వ భూమిని వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్లో సేకరించనున్నారు. స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం భూసేకరణ చేస్తోంది. అది అమరావతిలో రేపటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ సమీకరించనుంది సర్కార్. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, సౌజన్య, ఓవరాల్ గా అమరావతి ప్రాంతంలో 7 గ్రామాల్లో ఈ ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ కార్యక్రమం చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుంది. రేపు ఉదయం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఈ సమీకరణ కార్యక్రమాలు ప్రధానంగా పల్నాడు జిల్లాలో 4 గ్రామాలకు సంబంధించి ఎండ్రాయి, లేమల్లె, పెద్ద వైకుంఠపురం, పెద్దమద్దూరు ఈ గ్రామాల్లో పల్నాడు జిల్లాకు సంబంధించి, గుంటూరు జిల్లాకు వచ్చి వడ్డమానూరు, అదేవిధంగా హరిశ్చంద్రపురం, పెద్దపరిమి ఈ 3 గ్రామాలు కలిపి మొత్తం 7 గ్రామాల్లో 20,494 ఎకరాలు భూమిని సమీకరించడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇందులో 16,000కి పైగా ఎకరాలు భూమితో పాటు 3,000 ఎకరాలు పట్టా భూములు, ఇతర అసైన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా 20,494 ఎకరాల భూమి సమీకరణ జరుగుతుంది. అయితే అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం అభివృద్ధిలో భాగంగా రైల్వే లైన్ అభివృద్ధి కావచ్చు, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తూ ప్రధానంగా రైతుల అభిప్రాయాలు కూడా చెప్పాలనంటే అభ్యంతరాలు ఏమైనా ఉంటాయి, ల్యాండ్ పూలింగ్ కి ఎవరైనా రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కనుక దానికి సంబంధించి వాళ్ళ అభిప్రాయం ఏ రకంగా ఉంది, అదేవిధంగా ల్యాండ్ ఏ పర్పస్ లో తీసుకుంటూ ఉన్నారు, రాజధాని నిర్మాణానికి సంబంధించి చాలా క్లియర్ గా చెప్పడం, స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం ఈ ప్రాజెక్టులు ఇక్కడ ప్రధానంగా వస్తాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూ సమీకరణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందుకని రెండో విడత భూ సమీకరణలో మాకు 20,000 ఎకరాలకు పైగా కావాలన్న నోటిఫికేషన్ లో చాలా స్పష్టంగా చెప్తారు. గ్రామ సభలు కూడా నిర్వహించి రేపు 2 గ్రామాల్లో ఎండ్రాయి, పెద్దమద్దూరు గ్రామాల్లో కానీ లేదా ఏదైనా ఇతర 2 గ్రామాల్లో ప్రారంభించి సీరియల్ గా 20,000 ఎకరాలు తీసుకునే వరకు కూడా ఈ భూ సమీకరణ ప్రధానంగా సాగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇష్యూ జరిగిన వెంటనే సిఆర్డీఏకి సంబంధించిన సిబ్బంది ప్రధానంగా ఈ భూ సమీకరణకు సంబంధించి ప్రధానంగా పాల్గొంటారు. ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది 2 ఏళ్ల టార్గెట్ లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని. మొదటి దశలో 30,000 ఎకరాలకు పైగా తీసుకున్నారు. ప్రస్తుతం రెండో దశలో ఒక 20,000కు పైగా ఎకరాలు భూ సమీకరణ మీద దృష్టి పెట్టారు. అయితే ఇక నుంచి ల్యాండ్ పూలింగ్ లో భూ సమీకరణ అవసరం అయితే కనుక ఏ ప్రాజెక్టుకి అవసరం అయితే ఆ ప్రాజెక్టు వారీగానే విడివిడిగా భూమి తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. సపోజ్ రైల్వే జోన్ అభివృద్ధి చేయాలంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే భూమి కావాలని నోటిఫికేషన్ ఇవ్వడం, లేకపోతే ఇతరత్ర నిర్మాణాలు ఏమైనా జరగాలంటే ఆ ప్రాజెక్టు పేరు చెప్పి భూ సమీకరణ చేస్తున్నామని చెప్పడం. అంటే ఇలాగా 30,000 ఎకరాలు 20,000 ఎకరాలు ఒకేసారి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ప్రధానంగా ప్రాజెక్టుల వారీగా భూ సమీకరణ మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మొత్తానికి అమరావతి రాజధానిలో పల్నాడులో 4 గ్రామాలకు సంబంధించి, పల్నాడు జిల్లాలో గుంటూరులో 3 గ్రామాలకు సంబంధించి ఒక 20,494 ఎకరాల భూ సమీకరణ మీద రెండో విడతలో ప్రభుత్వం దృష్టి పెట్టింది. రేపటి నుంచి దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలవుతుంది. కొద్దిసేపటి క్రితమే సిఆర్డీ అథారిటీ సమావేశం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మొదలైంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏ అంశాలు, ప్రస్తుతం జరుగుతున్న భూ సమీకరణ విధానం,
రేపు ఇచ్చే నోటిఫికేషన్ ఏ రకంగా ఉండాలి, ఏ సమీకరణ చేసినా రైతులకి కానీ లేకపోతే అమరావతిలో ప్రాంతంలో భూములు ఇచ్చిన వారికి కానీ వాళ్ళ ఆశలు ఏ రకంగా ఉన్నాయి, ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయి, వాళ్ళకి ప్లాట్ల కేటాయింపు, రాజధాని గ్రామాల్లో అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాలు కల్పించడం ఇదే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇవాళ సమావేశంలో చర్చిస్తారు. కొద్దిసేపట్లో ఈ అంశాలు కూడా మీడియాకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి రెండో విడత ల్యాండ్ పూలింగ్ లో 20,494 ఎకరాలకు సంబంధించి రేపు ఉదయం జనవరి 7వ తారీఖు నుంచి నోటిఫికేషన్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. సౌజన్య. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.